అందరికీ నమస్కారం. నాగపంచమి కథ. నాగపంచమి అందులోనూ సోమవారం ఇంకా విశేషమైన రోజు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలోని పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కాంద పురాణంలో నాగపంచమి యొక్క విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించారు. అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు విందాం. ఈ వ్రతకథను విన్నవారికి, చదివిన వారికి, అలాగే వినిపించిన వారికి జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం ఆదిశేషుని యొక్క సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమని అడుగగా, అందుకు ఆదిశేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజునాడు సృష్టిలోని మానవాళి అంతా సర్పపూజలు చేయాలని ప్రార్థించాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహించాడు. ఈ నాగపంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణ చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగ బాధలు బాధించవు. సంతానం లేని దంపతులకు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు తప్పకుండా వినవలసిన నాగపంచమి యొక్క వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో విశేషమైనది నాగపంచమి. ఈ పండుగ వెనుక ఉన్న ఆంతర్యాన్ని, వ్రత కథను కైలాసంలో సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్లు భవిష్య పురాణం చెప్తుంది. పూర్వం ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి పరమశివునితో, స్వామి, శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి నాడు స్త్రీలందరూ నాగదేవతను ఎందుకు పూజిస్తారు? పుట్టలో పాలెందుకు పోస్తారు? దీని వెనుక ఉన్న మహత్యమేమిటి వివరించండి అని కోరింది. అప్పుడు బోలాశంకరుడు పార్వతీదేవికి ఈ విధంగా నాగపంచమి వ్రత విధానము మరియు వ్రత కథను వివరించాడు. ఓ పార్వతి, శ్రావణ మాస శుక్లపక్ష పంచమి అంటే గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని శుచిగా స్నానాదులు ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నాగపంచమి నాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఓ పార్వతి, నాగపంచమి వ్రత కథను వివరిస్తాను, శ్రద్ధగా విను అని ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి నాగపంచమి వ్రత కథను వివరించడం మొదలుపెట్టాడు. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉండేవారు. ఆ రైతు ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకసారి శ్రావణ మాసంలో వర్షాలు పడగానే ఆ రైతు ఉదయాన్నే తన పొలాన్ని దున్నడానికి బయలుదేరాడు. రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలి ఒక బొరియలో దిగబడి అందులో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాయి. ఇక రైతు బొరియలో దిగబడిన నాగలిని అతి బలవంతంగా భూమి నుండి పెళ్లగించి తిరిగి యథాస్థితికి తెచ్చుకొని యథావిధిగా భూమంతా దున్నుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ నాగలి బొరియలో నాగుపాము పిల్లలు మాత్రం నాగలి తగిలి రక్తసిక్తమై చనిపోయాయి. ఇక పాపం ఆ రైతుకు మాత్రం ఆ విషయం తెలియదు. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా పాపపుణ్యాలు ఎల్లప్పుడూ మానవుడిని వెంటాడుతూనే ఉంటాయి. ఆ సమయంలో ఆహారం కోసం బయటకు వెళ్ళిన తల్లిపాము తిరిగి వచ్చి చూసేసరికి తన పిల్లలన్నీ రక్తపు మడుగులో ప్రాణాలు విడిచి కనిపించాయి. తన పిల్లల మరణానికి కారణం ఆ రైతేనని గ్రహించిన నాగమాత తీవ్ర ఆగ్రహానికి గురయింది. ప్రతీకారంతో రగిలిపోతూ రాత్రి సమయంలో ఆ రైతు ఇంటికి చేరుకుంది. నిద్రపోతున్న రైతును, అతని భార్యను, కుమారులను కాటు వేసి చంపేసింది. ఇక ఆ రైతుకు ఇంకొక పెళ్ళైన కుమార్తె కూడా ఉంది. ఆమెను కూడా చంపుదామని వారి ఇంటికి వెళ్తుంది. ఆ రోజు నాగపంచమి అవ్వడం వల్ల ఆమె అనంతనాగును పూజ చేస్తూ కనిపించింది. ఆ పాము ఆ రైతు కుమార్తె యొక్క భక్తి ప్రవర్తులకు ఎంతో ఆశ్చర్యపోయింది. సరిగ్గా అదే సమయం నందు
ఆదిశేషుని ప్రతిమను భక్తి శ్రద్ధలతో పూజించి పుట్టలో పాలు పోసి నూపప్పు బెల్లంతో కలిపిన చిమ్మిలిని, బియ్యపు పిండి బెల్లంతో చేసిన చలిమిడిని మొదలైన పదార్థాలను నివేదనగా ఆవించి తన్మయత్వంతో నమస్కరించి ధ్యానం నుండి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా పడగ విప్పుకొని ఉన్న నాగుపాము కనిపించింది. ఇక ఆమె ఆ నాగుపాముకు భక్తితో నమస్కరించింది. అంతటా ఆ నాగుపాము తన మనసులో ఇలా అనుకుంటుంది: ఇటువంటి భక్తురాలి కుటుంబాన్న నేను బలి తీసుకున్నది ఆవేశంతో ఎంతటి పాపానికి వడిగట్టాను అని పశ్చాత్తాపడింది. ఇక జరిగిందంతా ఆ పాము ఆమెకు వివరించింది. ఆమె మిక్కిలి దుఃఖిస్తూ, నాగమాత, మేము మా కుటుంబ సభ్యులంతా కూడా ఎల్లప్పుడూ నాగారాధన చేసే భక్తులం. మాపై నీకు అంత కాఠిన్యం వలదు. దయతో నా తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను బతికించు. నా తండ్రి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించు అని వేడుకుంది. ఇక ఆ భక్తురాలి ప్రార్థనతో కోపం తగ్గిపోయిన నాగమాత ఆ కన్యతో, అమ్మా, నీ భక్తికి నేను మెచ్చాను. నీ తండ్రి చేసిన పొరపాటుకు నా పిల్లలు చనిపోయారన్న ఆవేశంతో మీ వారిని కాటు వేశాను. కానీ నీవు చేసిన పూజ వల్ల నా మనసు శాంతించింది అని చెప్పింది. ఇక వెంటనే తన దగ్గర ఉన్న దివ్యమైన అమృతాన్ని ఆమెకు ఇచ్చి, దీనిని నీ కుటుంబ సభ్యులపై చల్లు, వారు తిరిగి బ్రతుకుతారు అని దీవించింది. ఇక ఆ రైతు కుమార్తె దానిని తీసుకుని పుట్టింటికి వెళ్ళి వారిపై చల్లగా ఆమె తల్లిదండ్రులు, సోదరులు నిద్రలోంచి లేచినట్లుగా ప్రాణాలతో తిరిగి లేచారు. ఇక జరిగిందంతా తెలుసుకుని ఆ రైతు కుటుంబం మొత్తం నాగమాతకు భక్తితో నమస్కరించారు. ఇక ఆ కుమార్తె ఎంతో సంతోషించింది. పగపట్టిన పాములలో కూడా అపకారికి ఉపకారము అను దయాగుణము ఇక్కడ కనబడుతుంది. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో లేదా చెప్తారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి అని ఈ విధంగా నాగపంచమి వ్రత కథను వివరించిన అనంతరం పరమేశ్వరుడు పార్వతీదేవితో నాగపంచమి వ్రత నియమాలను కూడా ఇలా తెలియజేశారు. ఈ సంఘటన జరిగింది శ్రావణ శుక్ల పంచమి నాడే కాబట్టి నాగపంచమి రోజున రైతులెవ్వరూ కూడా పొలం దున్నకూడదు, నేలను తవ్వకూడదు. ఈ రోజున కత్తిపీటతో కాయగూరలు తరగడం, సూదితో కుట్టడం లాంటి పనులు చేయకూడదు. పుట్టలో పాలు పోసి నాగదేవతలను పూజించడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించి ఈ కథను విన్నవారికి అపమృత్యు భయం తొలగిపోయి కుటుంబమంతా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వృద్ధి చెందుతుంది. పరమేశ్వరుడు చెప్పిన ఈ కథను విన్న పార్వతీదేవి ఎంతో సంతోషించి పరమశివునితో ఇలా అంది: స్వామి, మీ మాటల ద్వారా నాగారాధన విశిష్టతను తెలుసుకున్నాను అని చెప్తుంది. ఇక ఈ రోజున నాగదేవతను పూజించడం వెనుక ఆస్తిక మహర్షి కథ, జనమేజయుడి సర్పయాగం ముఖ్యమైన పురాణ కథగా ప్రచారంలో ఉంది. పరీక్షిత్ మహారాజును తక్షకుడు అనే సర్పం కాటు వేయడం వల్ల ఆయన మరణిస్తాడు. దీనికి కక్షగట్టిన ఆయన కుమారుడైన జనమేజయుడు సర్పజాతి మొత్తాన్ని నాశనం చేయాలనే సంకల్పంతో సర్పయాగం ప్రారంభిస్తాడు. ఆ యాగ ప్రభావం వల్ల లోకంలోని సర్పాలన్నీ అగ్నిగుండంలో పడి మరణించసాగాయి. దీంతో భయపడిన నాగులు తమను రక్షించమని బ్రహ్మదేవుణ్ణి, దేవతలను వేడుకుంటాయి. ఇక జరత్కరుడు అనే మహర్షికి నాగరాజైన వాసుకి సోదరి. ఇక సర్పజాతిని రక్షించడానికి ఆస్తిక మహర్షి జనమేజయుడి యాగశాలకు వెళ్తాడు. తన వేద పఠనంతోనూ మధురమైన మాటలతోనూ జనమేజయుడిని ప్రసన్నం చేసుకుంటాడు. ఇక ఆస్తిక మహర్షి ప్రతిభకు మెచ్చిన జనమేజయుడు ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆస్తిక మహర్షి సర్పయాగాన్ని ఆపివేసి నాగుల ప్రాణాలను రక్షించమని కోరుతాడు. జనమేజయుడు యాగం ఆపివేయడంతో సర్పజాతి బ్రతుకుతుంది. ఇక ఏ రోజైతే ఆస్తిక మహర్షి నాగులను రక్షించి శాంతిని చేకూర్చాడో అదే శ్రావణ శుద్ధ పంచమి. ఇక ఆనాటి నుండి నాగదేవతను పూజిస్తే సర్పదోషాలు తొలగి కుటుంబానికి రక్షణ కలుగుతుందని నమ్ముతారు. చూశారు కదండి, ఈ రోజున మనం నాగుల పంచమి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.